మొన్న మీరు ముఖ్యమంత్రితో జరిపిన చర్చలకు సంబంధించిన సారాంశం ఏంటి? సఫలమయ్యాయా, విఫలమయ్యాయా? ఏమంటారు మీరు? ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంప్లాయీస్ కి ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగుల వైపు చూస్తుంది, ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు ఇస్తామని చెప్పి ఎన్నో రోజులుగా 16 నెలలుగా ఎదురు చూసినాం. మేము చాలా మీటింగ్ లో మాట్లాడాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని అడిగినాం. మేము చాలా కాలం కోరిన తర్వాత మొన్న ఆగస్టులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిండ్రు. తర్వాత సీఎం గారితో మాట్లాడి మా ఇష్యూస్ అన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సిఎస్ గారు హామీ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. కనీసం ఉద్యోగులకు డిఏ కూడా ఇవ్వలేదు. సరే, ఉద్యోగులు ఇంత ఆవేదన ఉంది. కనీసం దీపావళికి ముందు సీఎం గారు పిలిచారు, మంత్రులు పిలిచారు, మంత్రులతో మీటింగ్ పెట్టిండ్రు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి అక్కడికి మంత్రులు కూడా వచ్చి మంత్రులు మాట్లాడుతున్నారు. తర్వాత మంత్రులు గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ సీఎం గారి దగ్గర మీటింగ్ పెట్టారంటే ఉద్యోగులు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అంటే మనకి చాలా హామీలు ఇచ్చిండ్రు, చాలా కాలం అయింది ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు పరిష్కరించగా. ఇలాంటి టైంలో ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుంది, మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు, తర్వాత ముఖ్యమంత్రి గారితో చర్చ ఉంటుందంటే కనీసం మనకు 2 డిఏలు ఇస్తారు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏల్లో 2 డిఏలు ఇస్తారు, పిఆర్సీ కమిషన్ వేస్తారు, ఐఆర్ మీద ఒక ప్రకటన వస్తుందని చెప్పి ఉద్యోగులందరూ చాలా ఆశగా ఎదురు చూసిండ్రు. కానీ మీటింగ్ అయిన తర్వాత తేలింది ఏంటంటే ఒక్క డిఏ, ప్రభుత్వం ఒక్క డిఏ ఇస్తామని చెప్పి చెప్పింది. ఒక్క డిఏ ఇవ్వడానికి ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు చాలా ప్రభుత్వాలు, అంటే అన్ని ప్రభుత్వాలు డిఏ ప్రతి సంవత్సరం 2 డిఏలు ఇవ్వాలి ఉద్యోగులకు. ఇప్పటి వరకు ప్రభుత్వాలన్నీ డిఏలు ఇచ్చినాయి. ఎప్పుడు డిఏ ఇచ్చినప్పుడు ఇంత హంగామా, ఇంత హడావిడి, ఇంత డ్రామా ఎప్పుడు నడపలే. ఎందుకంటే ప్రభుత్వం డిఏ అనౌన్స్ చేసేది, కేబినెట్ లో అప్రూవ్ చేసి ఇచ్చేసేది. అసలు డిఏ గురించి చర్చకు పిలిచలే. ఉద్యోగ సంఘాలనే డిఏ గురించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి చర్చించిన సందర్భం ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం చూసినాం మనం ఇంత హడావిడి చేసి. ఇప్పుడు మీ ఇబ్బంది ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు పోరాడుతున్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పిలిచారు, మీతో మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఓకే, వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఏమంటున్నారు? అదే అండి, వాళ్ళు ఉద్యోగులకు ఏదో చేస్తున్నామని భ్రమ కల్పించడానికి చేసిన డ్రామా ఇదంతా. ఒక 2 రోజులు మంచి సస్పెన్స్ సినిమా చూపించిండ్రు. అర్ధరాత్రి అంటే శుక్రవారం రోజు రాత్రి 10-11 గంటల తర్వాత ఎంప్లాయీస్ సంఘాలకు అందరికి నోటీస్ పంపించారు, రేపు ఉదయాన్నే అర్జెంట్ మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్ రండి అని. మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు రండి అని. తర్వాత మంత్రులు వచ్చి మరుసటి రోజు మంత్రులు 4 గంటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ సాయంత్రం సీఎం గారితో మీటింగ్ ఉందని చెప్పి సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు. 16 నెలల తర్వాత 14 సంఘాల నాయకులను ఎమర్జెన్సీ మీటింగ్ అని పిలిచి సీఎం గారి దగ్గర తీసుకెళ్లి సీఎం గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఇంత హడావిడి చేసి ఇచ్చేది ఒక్క డిఏనా? ఒక్క డిఏ కోసం ఇంత హడావిడా? గత ప్రభుత్వాలన్నీ డిఏ ఇచ్చినప్పుడు ఇంతే హడావిడి చేసినాయా? సింపుల్ గా ప్రభుత్వం ఒక డిఏ అనౌన్స్ చేసి కేబినెట్ లేకుంటే జియో ఇచ్చి తర్వాత రాటిఫై చేసుకోవచ్చు. అంత డిఏ ఇచ్చేదానికి ఉద్యోగ సంఘాలందరినీ పిలిచి ఉద్యోగ సంఘాలు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు మమ్మల్ని అందరూ ఏమనుకుంటారు, ఇంత మీటింగ్ జరిగి ఏం చేశారు వీళ్ళు, ప్రభుత్వంతో సాధించింది ఈరోజు ఉద్యోగులందరూ మమ్మల్ని పోయిన నాయకులందరూ తిరుగుతున్నారు. అంత హడావిడి చేసి, అంత హంగామా చేసి ఒక డిఏ చేశారా? ఒక డిఏ కోసం ఇంత హడావిడి అని మీరు ఏ ఎంప్లాయీస్ ఏ వాట్సాప్ గ్రూప్ అయిన చూడండి, అన్నింటిలో ఇదే పోయిన ఉద్యోగ సంఘాల నాయకులు తిట్టడం. అంటే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులు తిట్టించడానికే ఈ మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. ఉద్యోగుల మీద చుట్టుతో కాదు, ఉద్యోగులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కాదు. అది కూడా ఒక డిఏ జీవో ఇచ్చారు, అది కూడా సక్రమంగా ఇచ్చారంటే ఆ డిఏలో కూడా జీవోలు కూడా మళ్ళీ ట్విస్ట్. రిటైర్మెంట్ అయిన తర్వాత మా రిటైర్మెంట్ టైంలో మా అరియర్స్ ఇస్తామని. ఇంతవరకు ఇది ఒక చెడు సాంప్రదాయం. ఇంతవరకు డిఏ అరియర్స్ రిటైర్మెంట్ కి తీసుకెళ్లే సాంప్రదాయం ఇంతవరకు లేదు. ఇప్పుడు ఇది మొదలైతే తర్వాత వచ్చే అన్ని డిఏ జీవోలు అట్లే వస్తాయి. ఇంకా అంటే అరియర్స్ అనేది మర్చిపోవాలి ఉద్యోగులు. అరియర్స్ ఏ అరియర్స్ అయినా ఇంకా రిటైర్మెంట్ టైంకు తీసి చెప్తే అప్పుడు ఏం బెనిఫిట్ ఉంటుంది? ఈ రోజు మాకు రావాల్సిన, ఇప్పుడు ఒక ఎంప్లాయీ 30 years సర్వీస్ ఉందండి. ఇంకా ఈ రోజు అతనికి ఒక 20,000 డిఏ అరియర్స్ ఒక 20,000 రావాల్సి ఉంటుంది. ఆ 20,000 ఈ రోజు ఇచ్చే ఎంత వాల్యూ ఉంటుంది? ఆ 20,000 30 సంవత్సరాల తర్వాత ఉద్యోగికి ఇచ్చే ఎంత వాల్యూ ఉంటుంది? ప్రభుత్వం ఇచ్చిన జీవో అలాంటిది. అంటే మాకు ఈ రోజు రావాల్సిన అమౌంట్ ను 30 సంవత్సరాల తర్వాత దాని మీద ఏం వడ్డీ ఏం లేకుండా ఈ రోజు ఇవ్వాల్సిన ఎంత ఉందో అంతే అమౌంట్ 30 సంవత్సరాల తర్వాత ఇస్తామని చెప్పడం. డిఏ అరియర్స్ మాకు రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామని చెప్పడం అంటే అంత ఇది. దానివల్ల ఉద్యోగి ఎంత నష్టపోతుందో చూడండి. అంటే ప్రభుత్వం 16 నెలల తర్వాత ఒక డిఏ జీవో ఇచ్చి కూడా ఉద్యోగులకు సంతోషం లేకుండా చేసింది. ఆ డిఏ జీవోలు కూడా ఈ ట్విస్ట్ పెట్టి అరియర్స్ రిటైర్మెంట్ టైంలో ఇస్తామని చెప్పి ట్విస్ట్ పెట్టడం వల్ల ఉద్యోగులకు డిఏ ఇచ్చారు అంటే ఇవ్వాల్సిన ఎన్నో ఉండగా ఒక డిఏనే ఇచ్చిందో పోనీ అనే ఒక చిన్న స్థాయి నిట్టూర్పు కూడా లేకుండా, చిన్న స్థాయి సంతోషం కూడా లేకుండా చేసింది ప్రభుత్వం ఈరోజు డిఏ జీవోలో. ఓకే వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు ఖజానాలో బడ్జెట్ లేదు అని పదే చెబుతున్నారు కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సమయం సందర్భం వచ్చినా ఖజానా పరిస్థితి గురించి ఏపీ ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా డిఏలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు?
మేడం ఖజానా అనేది ఈ రోజు కాదు కదా, ఎప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో మేనిఫెస్టో ఉద్యోగులకు చెప్పిన హామీలు ఇచ్చినప్పుడు కూడా అదే ఖజానా కదా, అదే ఆర్థిక పరిస్థితులు కదా. ఆ రోజుకి ఈ రోజుకి ఏమన్నా మారినాయా? ఈ మధ్యకాలంలో ఏమైనా సంక్షోభం ఏర్పడి ఏదన్నా యుద్ధం లాంటిది వచ్చి లేదన్నా ఏదన్నా ఉపద్రవం వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఏం లేదు కదా. వాళ్ళు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ చూసుకునే కదా ఇచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది కదా, కొత్తగా మారిన పరిస్థితులు ఏమున్నాయి? ఉద్యోగులను మభ్యపెట్టడానికి, ఉద్యోగులకు ఆ, అంటే ప్రజలకు ఏదో ఉద్యోగులకి అంతా పోతుందని చెప్పడానికి, ప్రజల్లో ఉద్యోగుల మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకురావడానికి చెప్పే మాటలు తప్ప అవి ఉద్యోగుల మీద చిత్తశుద్ధి ఉండి ఉద్యోగులకి చేయాలనే అభిప్రాయం ఉంటే అలాంటి మాటలు చెప్పరు. ఈ రోజు కొత్తగా వచ్చింది కదా ఖజానా పరిస్థితి, ఎప్పటి నుంచో ఉండే పరిస్థితులు అవి. అంటే గత ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉద్యోగులే మేడం, ప్రభుత్వం అంటే ఎవరో వ్యక్తులు కాదు కదా, ప్రభుత్వం అంటే ఉద్యోగులే. ప్రభుత్వం అంటే సర్వీస్ అందించేది, ప్రభుత్వం అంటే ప్రజలకు విద్య అందించేది, వైద్యం అందించేది, శాంతి భద్రత అందించేది, అదంతా చేసేది ఉద్యోగులే. ప్రభుత్వ ఖర్చు అంటే ఉద్యోగులకు అయ్యే ఖర్చే, అది కొత్తగా ఈ రోజు అయ్యేది కాదు కదా, ప్రభుత్వం ఏర్పడి నుంచి ఉన్న పరిస్థితులే అవి. కాబట్టి అది ఆర్థిక పరిస్థితులు చెప్పి ఉద్యోగులకు ఇవ్వాల్సిన లెజిటిమేట్ గా ఇవ్వాల్సినవి ప్రతి సంవత్సరం డిఐ ఇవ్వాలి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, దాన్ని బట్టి మనం ఇస్తాం ఇక్కడ. అది మాకేం గొంతెమ్మ వరకు కాదు కదా, మీరు మాకేం అడిషనల్గా ఇచ్చేది కాదు కదా, మా సర్వీస్ రూల్స్ లో ఉండేదే, మా సర్వీస్ నిబంధనలో ఉండేదే ఇస్తున్నారు మీరు. దానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు, బడ్జెట్ ఇబ్బందులు చెప్తే ఎట్లా అవుతుంది చెప్పండి. వెంకటరామరెడ్డి గారు, గత ప్రభుత్వ అంటే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ టైంలో శాలరీలు సమయానికి ఇవ్వలేకపోయారు. సో ఇది పెద్ద ఆరోపణ ఉండేది. దానికి సంబంధించిన ఉద్యోగులందరూ ఏకమయ్యారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నప్పుడు ఏంటి మీకు అడిషనల్ గా వచ్చింది? ఏమీ రాలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం 1వ తారీఖు జీతం ఇవ్వలేదు. గతంలో చిన్న ఉద్యోగులు అంటే ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఖచ్చితంగా 1వ తారీఖు పడేది జీతం. ఇప్పుడు వాళ్ళకు కూడా పడడం లేదు. మీరు ఎవరైనా ఏ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఈ నెల అక్టోబర్ నెలలో 2వ తారీఖు దసరా పండుగ ఉంది, అయినా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6వ తారీఖు ఇచ్చింది జీతం ప్రభుత్వం.